ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు అధికారులు. కౌంటింగ్లో అవకతవకలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న కలెక్టర్ దివ్యతో ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టే. సరళి కావచ్చు, మిగతా ఏర్పాట్లపై మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య మేడం గారు మనతో ఉన్నారు. మేడం, పర్సంటేజ్ కొంత స్పీడ్గానే ఉంది సార్, ఏర్పాట్లు కూడా చాలా బాగా చేసినట్లున్నారు. సో ఇంకా ఎట్లా కొనసాగుతుంది? కొంతమంది ఓటింగ్కి ఇంకా లోపల ఉన్నట్టున్నారు తెలుస్తుంది, ఎట్లా జరుగుతుంది మేడం? సో మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ ఆల్రెడీ మాకు ప్రాక్టీస్ ఉండింది కాబట్టి ఈసారి అదే విధంగా ప్లాన్ చేసుకున్నాము. మన ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 6 మండలాల్లో ప్రశాంతంగా జరుగుతున్నట్టు నాకు సమాచారం ఉంది. ఆల్మోస్ట్ 1 o'clock క్లోజ్ అయినట్టే నాకు సమాచారం ఉంది. దీంట్లో ప్రత్యేకంగా మన జిల్లాలో ఒక 3 ఇనిషియేటివ్స్ చేశాము. ఒకటి 103 జీపీస్ మనకి ఫస్ట్ ఫేజ్లో పోలింగ్ వెళ్ళిన దానికి ఆల్ 103 జీపీస్లో మేము సీసీటీవీ కెమెరా పెట్టించాం. ఎక్కడ సిగ్నల్ ఉందో ఒక 8 ప్లేసెస్లో వెబ్ కాస్టింగ్ చేయించాం. ఈ 103 ప్లేసెస్లో ప్రతి ఒక్క కౌంటింగ్ సెంటర్లో సీసీటీవీ ఉండడం వల్ల ఒక భయం ఉంటుంది, కరెక్ట్గా కౌంటింగ్ చేయాలి, ఏం అవకతవకలు చేయకూడదు, పోలింగ్ విషయంలో కూడా కరెక్ట్గా చేయాలన్నది ఒక అభిప్రాయం ఉంటుంది, భయం ఉంటుంది. ఇది కాకుండా ఈసారి మనం అసెంబ్లీ ఎలక్షన్లో చేసినట్టే పోలింగ్ స్టాఫ్ వెల్ఫేర్ కిట్ అని ఇచ్చాము. సో అది కూడా మారుమూల ప్రాంతంకి వెళ్తున్న పోలింగ్ స్టాఫ్ అందరికీ ఉపయోగంగా ఉంటుంది అన్నది నా ఒక అభిప్రాయం. సో ఈ 3 సమస్యలుని ఎదుర్కోవడానికి మేము ఇది చేసిన వల్ల కొంచెం మాకు ఈసారి ఇంకా పీస్ఫుల్గా జరిగినట్టు నా అభిప్రాయం. మేడం, కౌంటింగ్ కూడా ఆల్మోస్ట్ ప్రారంభమైనట్లే. ఎట్లా కౌంటింగ్ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? యాక్చువల్గా ఇట్ డిపెండ్స్ ఆన్ ద నంబర్ ఆఫ్ ఓటర్స్. సో నంబర్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ అండ్ నంబర్ ఆఫ్ వార్డ్స్ తక్కువ ఉంటే అది త్వరగా అయిపోతుంది, బట్ ఎక్కువ ఉంటే అది ఎక్కువ అవుతుంది. బట్ మేము దీనికి చాలా మంచిగా ట్రైనింగ్ ఇచ్చాము. ట్రైనింగ్ వీడియోస్ కూడా తయారు చేసి మన రిటర్నింగ్ ఆఫీసర్స్కి అలాగే పోలింగ్ స్టాఫ్, కౌంటింగ్ స్టాఫ్కి ఇవ్వడం జరిగింది. సో మేబీ బై ఈవినింగ్ 5 o'clock 99% ఇట్ షుడ్ బి ఓవర్, బట్ లెట్ us hope for the best. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. అధికారుల ఈసారి కొంత చాలా పకడ్బందీ వ్యూహంతో గ్రౌండ్ వర్క్ చేయడం వల్ల ఎక్కడ కూడా ఒక ఓటు మిస్ అయిన దాఖలా లేవు, ఎక్కడ కూడా గందరగోళ పరిస్థితి కూడా కనిపించలేదు. అన్ని పోలింగ్ స్టేషన్లలో చాలా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. క్రిటికల్గా ఉన్న కొన్ని పోలింగ్ స్టేషన్లో కూడా ఈసారి ప్రశాంతంగా ఓటింగ్ ముగడం అన్నది అధికారులు కొంత చొరవ తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా ఈసారి కొంత యూత్ చాలా ఇంట్రెస్టింగ్గా ఓటింగ్కి కావచ్చు, అటు వృద్ధులు కూడా చాలామంది కొంత అవేర్నెస్ చైతన్యం అనేది పెరిగింది. చాలామంది స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయడానికి ముందుకొచ్చిన సందర్భం కనిపిస్తుంది. సో 5 గంటల వరకు దాదాపు 90% పైగానే కౌంటింగ్ కూడా పూర్తి అయ్యేలా, రిజల్ట్ బయటకు ఇచ్చేలా అధికారులు ప్రయత్నాలు అయితే చేస్తారు. కెమెరా పర్సన్ విఠల్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.